గాయత్రి బీటెక్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్గా పనిచేస్తోంది. గాయత్రి వాళ్ళ పేరెంట్స్ విశాల్తో గాయత్రి పెళ్లిని జరిపించారు. విశాల్ వాళ్ళది ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబం. విశాల్కి జాబ్ లేదు, జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు అని తెలిసింది. మంచి కుటుంబం అని చెప్పి జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు కదా, జాబ్ తొందరగానే వస్తుందిలే అని ఆ పేరెంట్స్ గాయత్రిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక గాయత్రి జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటుంది అత్తామామలతో. తనకి ఒక ఆడపడుచు రమ్య కూడా ఉంది. గాయత్రి, రమ్య ఇద్దరూ ఆడపడుచు వదినల కంటే కూడా ఎక్కువగా స్నేహితుల్లా ఉండేవాళ్ళు. వారికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండేది. గాయత్రి అత్తామామలు కూడా గాయత్రిని బాగా చూసుకునేవాళ్ళు. గాయత్రికి కూడా వాళ్ళంటే చాలా ప్రేమ. గాయత్రికి తన భర్త ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు. అతను చదువుకున్నవాడిలా బిహేవ్ చేసేవాడు. ఏ విషయంపైనా పెద్దగా చదువుకున్న వాళ్లకు ఉండాల్సిన కనీస అవగాహన ఎక్కువగా లేకపోవడం చూసి ఆమె ఆశ్చర్యపోయేది. పెళ్లి జరిగి 6 నెలలు అవుతుంది. కానీ విశాల్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా సెలెక్ట్ అవడం లేదు. అలా ఎందుకో అని గాయత్రికి అర్థమయ్యేది కాదు. కనీసం 30,000 శాలరీతో ఉద్యోగం వస్తుంది అనుకుంటే 10,000 ఉద్యోగం ఇస్తాము అంటున్నారు వాళ్ళు అని అది విని గాయత్రి ఎంతో షాక్ అయ్యేది. ఇతనికి నాకంటే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అయినా కూడా ఎందుకు జాబ్ రావడం లేదు అని అనుకునేది. విశాల్ ఇప్పుడు 10,000కు ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గాయత్రి ఎంతో నామోషిగా ఫీల్ అయ్యింది. ఒకప్పుడు తను జాబ్ చేస్తున్నప్పుడు నెలకు 50,000 రూపాయలు సంపాదించేది. కానీ తన భర్త కేవలం 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అని చాలా చిన్నతనంగా ఫీల్ అయ్యేది. పెళ్లి జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తోంది. అప్పుడే ఆమెకు ఒక నిజం తెలిసింది. అది విని ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. విశాల్ ఎక్కువగా చదువుకోలేదు అని, తనకు ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా డబ్బులు పెట్టి ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకున్నాడు అని తెలిసి షాక్ అయింది. ఇన్ని రోజులు ఒక చదువు రాని వాణ్ణి, అది కూడా సర్టిఫికెట్స్ దొంగతనంగా డబ్బులు పెట్టి తీసుకున్న వాడితో పెళ్లి చేసుకుని ఉన్నానా అని ఆమె చాలా బాధపడింది. తనని ఎంతో మోసం చేశారు అని అలిగి పుట్టింటికి వెళ్ళింది. విశాల్ ఎంతో బ్రతిమిలాడాడు గాయత్రిని. నేను నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. నాకు చదువు అబ్బలేదు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతూ ఉండడంతో మా నాన్న చేసేది లేక ఫేక్ సర్టిఫికెట్స్ అమ్ముతున్నారు అని తెలిసి వారి దగ్గర ఇలా తీసుకువచ్చాడు నా భవిష్యత్తు కోసం. అంతే తప్ప ఎవరినీ మోసం చేయాలి అనుకోలేదు. నిన్కు దాచిపెట్టి మోసం చేయాలన్న ఉద్దేశం మాకు అసలు ఎవరికీ కూడా లేదు. మా తప్పుకు క్షమించేసేయి, తిరిగి వచ్చేయి అంటూ బ్రతిమిలాడాడు. అత్తామామలు కూడా అదే అన్నారు. కానీ గాయత్రి మనసు అందుకు ఒప్పుకోలేదు. తనకి అత్తామామలు అంటే ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం. అలాగే ఆడపడుచు రమ్య అంటే కూడా చాలా ఇష్టం. అయినా కూడా తనని మోసం చేసిన అటువంటి భర్తతో ఉండదలుచుకోలేదు రమ్య. అందుకే డివోర్స్కి అప్లై చేసింది. కొన్ని రోజుల్లో డివోర్స్ వచ్చేసాయి. డైవర్స్ తీసుకున్న కొన్ని రోజులకు గాయత్రి తల్లిదండ్రులు ఆమెకు వేరే వివాహాన్ని చేశారు. విడాకులు తీసుకున్నా కూడా గాయత్రి రమ్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు రమ్య ఏడుస్తూ ఫోన్ చేసింది గాయత్రికి. వదిన, నాన్న చనిపోయారు హార్ట్అటాక్తో అని. అది విని గాయత్రి ఎంతో బాధపడింది. తనని అత్తవారింట్లో అత్తయ్య, మామయ్య అందరూ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అటువంటి మామయ్య ఇక లేరు అని బాధపడింది. చివరి చూపు చూసుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆమెను చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన మామ చనిపోయాడు అని చూడడానికి వచ్చింది. మామ అంటే ఎంత ప్రేమనో అనుకున్నారు వాళ్ళంతా. గాయత్రి తన మామ పార్థివ శరీరం దగ్గరికి వెళ్ళి తన అత్తయ్యను పట్టుకొని ఏడ్చింది. అక్కడున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఈ అమ్మాయి ఒకప్పుడు ఈ ఇంటి కోడలు అని. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. గాయత్రి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా కొన్నాళ్ల తర్వాత ఒకరోజు రమ్య ఫోన్ చేసింది గాయత్రికి. అమ్మ వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు, వచ్చే నెలలోనే పెళ్లి అని చెప్పింది రమ్య. అలా ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఒకరోజు గాయత్రి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. హలో రమ్య, చెప్పు, ఎలా ఉన్నావు? అత్తయ్య కూడా బావుందా అడిగింది గాయత్రి. వదిన అది అంటూ ఏడుస్తూ ఉంది రమ్య. రమ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలేం జరిగిందో చెప్పు అన్నది. వదిన, అమ్మ మనల్ని అందర్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఏడుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపోయిందా? ఎక్కడికి అడిగింది కంగారుగా గాయత్రి. అమ్మ చనిపోయింది వదిన అంటూ ఏడవసాగింది రమ్య. అది విని షాక్ అయింది గాయత్రి.
వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళింది. మరో 15 రోజులలో రమ్య పెళ్లి ఉంది. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది అని అందరూ ఎంతో బాధపడుతున్నారు. ఇంతకుముందు తండ్రి, ఇప్పుడు తల్లి. పిల్లలు అనాథల్లాగా అయిపోయారు ఆ ఇద్దరూ. పెళ్లి పెట్టుకున్నాక ఇలా జరిగింది. కనీసం పెళ్లి కూడా చూడకుండానే వెళ్ళిపోయింది అని ఎంతో బాధపడుతున్నారు. గాయత్రిని చూడగానే రమ్య పరిగెత్తుకుంటూ వచ్చి గాయత్రిని పట్టుకొని బోరున విలపించింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. తర్వాత 11వ రోజు దినకర్మకి గాయత్రి వచ్చింది. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక వెళ్ళేటప్పుడు విశాల్ని అడిగింది. విశాల్, ఏం ఆలోచించావు చెల్లి గురించి? ఈ పరిస్థితులలో ఇప్పుడు ఆమె పెళ్లి జరిపిస్తావా? లేదంటే వాయిదా వేస్తావా? ఏం ఆలోచించావు? తను నాకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్. తన జీవితం ఏమవుతుందో అన్న ఆలోచనతో అడుగుతున్నాను అని అడిగింది గాయత్రి. అప్పుడు విశాల్ అన్నాడు, ఈ పరిస్థితి ఎవరికీ కూడా రావద్దు. తండ్రి చనిపోయిన బాధ తీరకముందే మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు చెల్లి పెళ్లి నేనొక్కడినే ఎలా చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. పెళ్లికి అన్నీ సిద్ధం చేశాము. ఒక బట్టలు ఇంకా కొన్ని సామాన్లు మాత్రమే కొనేటివి ఉన్నాయి. అంతే. ఫంక్షన్ హాల్ ఎప్పుడో బుక్ చేసేశాను. వంట మనిషిని మాట్లాడాము. అందరికీ అడ్వాన్సులు ఇచ్చాము. ఇప్పుడు పెళ్లి చేయకుండా వాయిదా వేస్తే మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు ఒక్కడినే ఎలా చేయాలి? అయినా పోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రాలేరు కదా, కాబట్టి పెళ్లి జరిపిస్తాను అన్నాడు. గాయత్రి, నాదొక రిక్వెస్ట్ వింటావా? అడిగాడు. ఏంటి అది? విశాల్ అడిగింది గాయత్రి. మరేం లేదు. అమ్మ ఉన్నప్పుడు చెల్లెలికి తోడుగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా లేదు. చెల్లెలు ఒంటరైపోయింది. చెల్లి పెళ్ళికి నువ్వు కాస్త వచ్చి చెల్లెలికి తోడుగా ఉంటావా? తను నీకు ఫ్రెండే కదా. ఈ ఒక్క హెల్ప్ మా చెల్లెలికి చెయ్యి. తనకు ఇంకా ఎవరూ లేరు అడిగాడు కళ్ళ నుండి వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ విశాల్. అప్పుడు గాయత్రి అన్నది, విశాల్, నువ్వేమీ బాధపడకు. అయినా నా ఫ్రెండ్ పెళ్ళికి నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పెళ్ళికి ఒకరోజు ముందు వచ్చింది గాయత్రి. గాయత్రిని చూసి విశాల్ ఇంకా రమ్య ఎంతో సంతోషించారు. ఒక వదిన స్థానంలో తను కార్యక్రమాలు అన్నీ చక్కగా జరిపిస్తూ ఉంది గాయత్రి. రాత్రి అయ్యింది. గాయత్రి తన ఇంటికి బయలుదేరబోయింది. వదినా, ప్లీజ్, రేపే కదా నా పెళ్ళి. ఒక్కరోజు ఉండు వదినా, ప్లీజ్ వదినా. నేను పెళ్లి కూతుర్లా ఉన్నాను. అన్నయ్య బయట పనులు చేస్తూ ఉంటాడు. ఇంట్లో అమ్మ లేదు. అమ్మ స్థానంలో నువ్వు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉండు వదినా, నా కోసం అంటూ బ్రతిమిలాడింది రమ్య. దాంతో గాయత్రి అక్కడే ఉండిపోయింది. పనులన్నీ పూర్తయ్యాక రమ్య రూంలో గాయత్రి పడుకుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు రమ్య అడిగింది, వదినా, నువ్వు మా అన్నయ్యను తప్పుగా అర్థం చేసుకున్నావు. మా అన్నయ్య ఎవరిని మోసం చేయాలి అనుకోలేదు. తనకు ఎంత చదివినా కూడా చదువు సరిగ్గా ఎక్కలేదు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతూ ఉండడంతో తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనతో అలా సర్టిఫికెట్స్ తీసుకున్నాడు. అంతే. వాటితో ఎవరినీ మోసం చేయడం లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలకు అతను ట్రై చేయడం లేదు వాటితో. తనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారమే జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. కేవలం పేరు కోసమే ఆ సర్టిఫికెట్లు తీసుకున్నాడు. అంతే తప్ప నిన్ను మోసం చేయాలనుకోలేడు వదినా. మా అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్యను అర్థం చేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసే వదినా. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేడు. నేను వెళ్ళిపోతున్నాను. అన్నయ్య ఒక్కడూ ఉండలేడు. నేను వెళ్ళాక అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందా అని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అన్నది రమ్య ఏడుస్తూ. ఆ మాటలకు కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని గాయత్రి వస్తున్న తన కన్నీటిని ఆపుకుంది. తన దుఃఖాన్ని పెదవులు దాటి బయటికి రానివ్వలేదు తను. వదినా, ప్లీజ్ వదినా, నువ్వు అన్నయ్యను క్షమించి ఇక్కడికే వచ్చేసే వదినా. అన్నయ్యతో పాటు ఉండు అడిగింది దీనంగా రమ్య. అప్పుడు గాయత్రి అన్నది, అలా రావడం కుదరదు రమ్య. నాకు పెళ్లి జరిగిపోయింది అన్నది గాయత్రి. పెళ్లి జరిగిందా? ఎప్పుడు? మనం ఇద్దరం ఇంత క్లోజ్గా ఉంటాం. అయినా నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఏం వదినా అడిగింది రమ్య. ఏమని చెప్పను రమ్య నా జీవితం గురించి? పెళ్లి చేసుకొని ఈ జీవితం బాగాలేదు, నచ్చలేదు అని మీ అన్నయ్యను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళాక అక్కడ అమ్మ వాళ్ళు నా జీవితం ఏమవుతుందో అని బాధపడుతూ ఉండేవారు. నా జీవితానికి ఒక దిశను చూపించాలి అనుకున్నారు వాళ్ళు. అందుకే మీ అన్నయ్యతో నాకు డైవర్స్ అయ్యాక సంవత్సరానికి నాకు విక్కీతో పెళ్లి జరిపించారు. అతను బాగా చదువుకున్నాడు. కానీ ఏం లాభం,
మీ అన్నయ్యలాగా అతనికి సంస్కారం లేదు. చదువుకున్న సంస్కారహీనుడు అతను. ఏ పని సరిగ్గా చేయడు. ఎప్పుడూ తాగుతూ తిరుగుతూ ఉంటాడు. అతనికి లేని చెడు అలవాట్లు అంటూ లేవు. నన్ను ఎప్పుడూ మాటలతో హింసిస్తూ ఉంటాడు. ఎదురు చెబితే కొడుతూ ఉంటాడు. పైగా ఏ పని కూడా సరిగ్గా చేయడు. అతడిని కూడా నేనే పోషించాల్సి వస్తుంది. అతనిలాగానే తన అమ్మా నాన్నలు కూడా. వాళ్ళు ఎప్పుడూ నన్ను సాధిస్తూనే ఉంటారు. మీ అన్నయ్యతో ఉంటే నామోషి అని ఫీల్ అయ్యి వదిలి వెళ్తే జీవితం బాగుంటుందని వెళితే అక్కడ ఇంతకంటే ఎక్కువగా నరకంగా ఉంది జీవితం. కానీ ఏం చేస్తాం, ఇక తప్పదు అని అడ్జస్ట్ అవుతున్నాను అంతే అంటూ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటిని పైట కొంగుతో తుడుచుకుంటూ చెప్పింది గాయత్రి. వదినా, మరి అతను అంత దుర్మార్గుడు అంటున్నావు, మరి నిన్ను ఇక్కడికి ఎలా పంపించాడు అడిగింది రమ్య. నేను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పి వచ్చాను. అది నిజమే కదా రమ్య, నువ్వు నా ఫ్రెండ్వే కదా అన్నది గాయత్రి. తెల్లారక పెళ్లి జరిగింది. కాసేపట్లో పెళ్లి కూతుర్ని అత్తవారింటికి సాగనంపుతున్నారు. అప్పగింతల కార్యక్రమం మొదలవుతుంది. ఇంతలోనే విక్కీ వచ్చాడు. అక్కడికి గాయత్రిని చూసి కోపంగా అరిచాడు. అసలు నీకు బుద్ధుందా? స్నేహితురాల పెళ్ళికి అని చెప్పి రాత్రంతా వచ్చి ఇక్కడే ఉంటావా? ఇంటికి రావాలన్న ధ్యాసే లేదా? పెళ్ళని చెప్పి మాజీ భర్త ఇంటికి వచ్చి సంతోషంగా నవ్వుతూ కాలం గడుపుతున్నావు ఇక్కడ. వెంటనే పద ఇక్కడి నుండి అంటూ గట్టిగా కోపంతో అరుస్తున్నాడు. కాసేపు ఆగండి. నా ఫ్రెండ్ని అత్తగారింటికి పంపించే బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. తనకి అమ్మ లేదు. నేను సాగనంపి వస్తాను. మీరు కూడా ఉండండి. ఇద్దరం కలిసే వెళ్దాము అని సౌమ్యంగా చెప్పింది గాయత్రి. కానీ అతనికి కోపం నశాలానికి ఎక్కింది. నేను ఇక్కడి వరకు నిన్ను పంపించడమే ఎక్కువ. అలాంటిది నువ్వు ఇంకా కాసేపు ఉంటానంటున్నావా? అసలు ఎంత ధైర్యం నీకు అంటూ చేతి ఎత్తాడు ఆమె పైకి కొట్టడానికి. అదంతా చూస్తున్న విశాల్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏంటి, గాయత్రికి పెళ్లి జరిగిందా? ఇప్పటి వరకు నాకు ఆ విషయమే తెలియదు అనుకున్నాడు. వెంటనే విక్కీ దగ్గరికి వచ్చి కొట్టడానికి లేపిన చేతిని పట్టుకొని ఆపాడు. సారీ సార్, ఇది పెళ్ళు ఇల్లు. ఇక్కడ మీరు గొడవ చేయకండి. తను మా చెల్లికి స్నేహితురాలిగా వచ్చింది అంతే. తనకు పెళ్లి జరిగిందన్న విషయం మాకు తెలియదు. ఇప్పుడే తెలిసింది. అలా తెలిసి ఉంటే అసలు నేను తనని పెళ్ళికే పిలిచేవారిని కాదు. తప్పంతా నాదే. నన్ను క్షమించండి. ఇక్కడ గొడవ చేయకండి. మీ భార్యాభర్తలు మీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి. ఇక్కడ పెళ్లి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వింటే బాగోదు అంటూ ప్రాధేయపడ్డాడు విశాల్. గాయత్రి, వెంటనే పద ఇక్కడి నుండి. వస్తావా లేదా? ఈడ్చుకు వెళ్ళనా అరుస్తున్నాడు కోపంతో విక్కీ. నువ్వసలు మనిషివేనా? పెళ్లి ఇంట్లో ఎందుకలా అరుస్తున్నావు? నేను రాను, కాసేపయ్యాక వస్తాను అన్నది గాయత్రి కోపంతో. నువ్వు రావు, ఎందుకు వస్తావు? ముందు భర్తని వదిలేశావు, ఇప్పుడు నన్ను కూడా వదిలేసి ఇక మూడోవాడిని చూసుకో, నాతో కూడా గొడవ పెట్టుకొని. అదే కదా నీ పని ఇక అంటూ అరుస్తున్నాడు విక్కీ. ఆ మాటలకి గాయత్రికి ఎంతో కోపం వచ్చింది. తనతో గొడవ పెట్టుకోవాలి అనుకుంది. కానీ పెళ్లి ఇంట్లో బాగోదు అని చెప్పి విక్కీ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ అనసాగింది. ఇన్ని మాటలు గాయత్రిని విక్కీ అంటూ ఉంటే విశాల్ విని ఎంతో బాధపడ్డాడు. తనతో ఉన్నప్పుడు గాయత్రిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఏనాడు కూడా పల్లెత్తు మాట అనలేదు. అటువంటిది తన కళ్ళ ముందే కొట్టడానికి వస్తున్నాడు విక్కీ. పైగా ఎన్నో మాటలు తిడుతూ ఉన్నాడు. తన లైఫ్ ఎలా అయిపోయింది? దానికంతటికీ నేనే కారణమా? ఆ అమ్మాయికి ముందే నా చదువు గురించి చెప్పి ఉండక పెళ్లి చేసుకోవడం వల్లనే ఇన్ని మాటలు తను ఇప్పుడు పడాల్సి వస్తుందా అంటూ బాధపడ్డాడు విశాల్. గాయత్రిని విక్కీ అక్కడి నుంచి లాక్కొని తీసుకువెళ్ళిపోయాడు. అందుకే పెద్దలు అంటూ ఉంటారును, జీవితంలో దేవుడు ఇచ్చిన దానిని అంగీకరించి సర్దుకుపోవాలి అని. కాదని నిర్ణయాలు తీసుకుంటే ఆ రెండో జీవితం ముందు జీవితం కంటే ఎంతో నరకప్రాయంగా ఉండవచ్చును, ఉండకపోవచ్చును. అది మనం ఊహించలేం. అదే మన చేతిలో లేదు కదా అని అంటూ ఉంటారు. అలా ఇంటికి లాక్కు వెళ్ళాక విక్కీ గాయత్రిని చాలా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె స్పృహ కోల్పోయింది. రోజు రోజు సూటిపోటి మాటలతో నానా మాటలు అంటూ ఉండేవాడు విక్కీ. ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువగా బాధలు పెట్టేవాడు. ఆ బాధలు భరించలేక గాయత్రి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తన కూతురు ఈ విధంగా నరకయాతన పడడం కంటే తమ ఇంట్లోనే ఉండడం బెటర్ అని ఆ తల్లిదండ్రులు విక్కీ నుండి విడాకులు ఇప్పించి గాయత్రిని తమ ఇంటికి తెచ్చేసుకున్నారు. గాయత్రికి ఇప్పుడు తన జీవితంలో చేసిన పొరపాటు ఏంటి అనేది అర్థమైంది.
మనిషికి చదువు ఒక్కటే జ్ఞానాన్ని సంస్కారాన్ని ఇస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు అని, ఒక మంచి మనిషిని మనసుని అర్థం చేసుకోకుండా చదువు లేదని భర్తతో ఉండడం నామోషి అని ఫీల్ అయ్యి తన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకున్నాను అని బాధపడుతూ ఉంది గాయత్రి. విశాల్ ఇప్పటి వరకు మరో పెళ్లి చేసుకోలేడు. అతనికి చేసుకోవాలని లేదు. తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భార్య తనను వదిలి వెళ్ళిపోయింది. ఇక ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తాను అంటూ అతను కాలం వెల్లదీస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇది కల్పిత కథ కాదు. నిజ జీవితంలో హరిద్వార్లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన. వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.